ప్రపోజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. అప్పుడే వారు ప్రపోజ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పార్ట్నర్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆ తప్పులు ఏంటో తెలుసుకోండి. ఫ్యూచర్ మీరు ప్రపోజ్ చేయటం ఈజీనే. ఆ తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే ముందుగానే మీ పార్ట్నర్తో ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయండి. ఆ తర్వాత ఓసారైనా ప్లాన్ ప్రకారం లైఫ్ని డిజైన్ చేసుకొని ప్రపోజ్ చేయండి. రింగ్ ఇక ప్రపోజ్ చేసేటప్పుడు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే చాలా మంచిది. దీనివల్ల ఎదుటివారు హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. అదేవిధంగా అందరిలా కాకుండా మీకంటూ ఓ ప్రత్యేక విధంగా ప్రపోజ్ చేయటం మంచిది. దీనివల్ల లైఫ్ లాంగ్ ఆ ప్రపోజల్ గుర్తుంటుంది. అందరి ముందు కొంతమందికి అందరి ముందు ప్రపోజ్ చేయటం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అందరి ముందు కాకుండా మీరిద్దరు ఉన్నప్పుడే ప్రపోజ్ చేయండి. ఇవి మరవద్దు. ప్రపోజ్ చేయడం బానే ఉంటుంది, కానీ ఆ బాధ్యతను జీవితాంతం హ్యాపీగా స్వీకరించాలి. ఇందుకోసం సరైన విధంగా ప్రపోజ్ చేయండి. ఫ్యూచర్ ప్లాన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. నిజాయితీగా ఉండండి. ఏవేవో కలలు కనకుండా వాస్తవికంగా ఉండేలా మాట్లాడండి. వ్యాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే రోజ్ డే కూడా అయిపోబోతుంది. నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నారా? టెన్షన్ ఎందుకు బ్రదరు? రోజ్ డే తర్వాత ఇంకేముంటుంది? గులాబీలు ఇచ్చిన తర్వాత ప్రపోజ్ చేయకుండా ఉంటారా? అదే రోజ్ డే తర్వాత వచ్చేది ప్రపోజ్ డేనే. అయితే మనం ఎలా ప్రపోజ్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఇష్టమైన వారిపై మనసులో ఏర్పరచుకున్న భావాలను మాటల రూపంలో చెప్పటం అంత ఈజీ కాదు. అది కూడా ఇష్టమైన వారు ఎదురుగా నిలబడి ఉంటే. ప్రేమించిన వారికి మన ప్రేమను తెలపడం అంటే కాస్త కష్టమే. ఎన్నో సందేహాలు, భయంతో మాటలు రావు. అందుకే ఎలాంటి హైరాణ పడకుండా సింపుల్ కొటేషన్స్తో ప్రపోజ్ చేసేయండి. మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తి ముందు కుమ్మరించేయండి. ఒకరిని గాఢంగా ప్రేమిస్తున్నా చాలా రోజులుగా ప్రపోజ్ చేయాలని ఎదురు చూస్తున్న వారికి ప్రపోజ్ డే మంచి అవకాశం. సమయం వృధా చేయకుండా మనసుకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేసేయండి. ఎందుకంటే ప్రపోజ్ డే రోజున ప్రపోజ్ చేసే వాళ్ళు ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇవ్వచ్చు. కార్డులో మీ సొంత ప్రేమపూర్వక పదాలను రాయటం ద్వారా ఐ లవ్ యూ చెప్పి వారి మనసును గెలుచుకోవచ్చు. మోకాలపై కూర్చొని తనకు నచ్చిన బహుమతిని ఇవ్వడం కూడా చాలా రొమాంటిక్గా ఉంటుంది. కవిత్వం పాడటం, రొమాంటిక్ పాటలు, గిటార్ వాయించడం ద్వారా కూడా ప్రపోజ్ చేయొచ్చు. వీటితో పాటు ప్రేమపూర్వక సందేశాలను పంపడం ద్వారా ప్రేమను వ్యక్తం చేయవచ్చు. నా కళ్ళ లోతులో దాగి ఉన్న ప్రేమను అర్థం చేసుకో ఓ ప్రియతమా, నువ్వు లేకుండా నేను జీవించలేను, ఐ లవ్ యూ. నా ఈ అమాయక హృదయం నిన్ను మాత్రమే ప్రేమించాలనుకుంటోంది, నీతో మాత్రమే తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటుంది. ఇలాంటివి కానీ సొంత కవిత్వం కానీ యాడ్ చేసి అందంగా ప్రపోజ్ చేయొచ్చు. కాబట్టి ఎలాంటి కంగారు పడకుండా, ముఖ్యంగా భయపడకుండా మనసుకు నచ్చిన వ్యక్తికి హార్ట్లీ వెల్కమ్ చెప్పేయండి. ప్రపోజ్ డేను మర్చిపోలేని జ్ఞాపకంగా మిగుల్చుకోండి. ప్రేమని ప్రేమిస్తే ప్రేమగా అబ్బా చదివేందుకు ఇబ్బందిగా ఉంది కదా, సేమ్ టు సేమ్ ఇలా అర్థం కాకుండా చెప్పడం మానేసి అర్థమయ్యేలా చెప్పండి. క్లియర్గా మీరు ఏం చేయగలరు, ఏం చేయలేరు, ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ క్లియర్గా నిజాలే చెప్పండి. ఇంప్రెస్ చేయాలని లేనిపోని మాటలు వద్దు. ప్లాన్స్. చాలామందికి ప్రేమ అంటే అందానికి, ఆకర్షణకి పడిపోతారు. కానీ అలా కాకుండా మీరు మాత్రం ఎలా ప్రేమించారు, ఏ క్వాలిటీ నచ్చింది, ప్రేమించాక పెళ్ళి ఎలా చేసుకోవటం, ఆ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటివన్నీ చెప్పేయండి. ఖచ్చితంగా మీ ప్రేమ నమ్మకాన్ని గెలుచుకుంటుంది. నీట్గా డ్రెస్సింగ్. ముందుగా ప్రేమని ప్రపోజ్ చేయాలనుకున్నప్పుడు అనవసరపు ఆర్భాటాలు వద్దు. నీట్గా తయారై ఆ డ్రెస్ వేసుకొని చెబితే చాలు. అంతేకాని లేనిపోని సాహసాలు వద్దండి.
సింపుల్గానే సింప్లీ సూపర్గా డ్రెస్ వేసి మార్కులు కొట్టేయండి. మీకు వీలైనట్లుగానే చాలామంది కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారనుకుంటారు. కానీ మిమ్మల్ని ఇష్టపడేవారు ఎలా ప్రపోజ్ చేసినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. కాస్ట్లీ అవసరం లేదు. ఓ పువ్వు, చిన్న చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసినా చాలు. ఇక్కడ కాసులు కాదు, కంటెంట్ ముఖ్యమని తెలుసుకోండి. సర్ప్రైజ్ ఇవ్వడం. మీరు ప్రేమించిన వారికి సర్ప్రైజెస్ ఇష్టమైతే అలా కూడా ప్లాన్ చేయొచ్చు. చిన్నగా ఏవైనా కొని తనకు ఇచ్చి సర్ప్రైజ్ చేయటం. రెస్టారెంట్లో మీరు ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు ఆ మాట చెప్పడం చేయండి. డ్రమాటిక్. కొన్నిసార్లు డ్రమాటిక్ కూడా బాగుంటుంది. ఇప్పటి వరకు ప్రపోజ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 8వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మొహమ్మద్ అజహరుద్దీన్, అజహర్గా పిలువబడే అజహరుద్దీన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు. కానీ కోర్టులో ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు. 2009 మేలో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యునిగా ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు. అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న మహమ్మద్ అజీజుద్దీన్ యూసఫ్ సుల్తానా దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బీకాం డిగ్రీ పుచ్చుకున్నాడు. ఇతని మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. ఇతను మొట్టమొదటిసారిగా 1984 డిసెంబర్ 31న కోల్కతాలో భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. జగ్జీత్ సింగ్ ఒక భారతీయ స్వరకర్త, గాయకుడు, సంగీతకారుడు. అతను అనేక భాషల్లో స్వరపరిచాడు, పాడాడు. భారతీయ శాస్త్రీయ కళారూపమైన గజల్కు పునరుజ్జీవనం, ప్రజాదరణ పొందాడు. ప్రజలకు సంబంధించిన కవిత్వాన్ని ఎంచుకొని పదాలు, శ్రావ్యతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే విధంగా వాటిని కూర్చాడు. వాటి ద్వారా ఉద్భవించింది. భారతీయ శాస్త్రీయ సంగీతం పరంగా అతని స్వరకల్పన, గయాకి శైలిని బోల్ ప్రధాన్గా పరిగణిస్తారు. ఇది పదాలకు ప్రాధాన్యతనిస్తుంది. ప్రేమ్ గీత్, అర్త్, సాత్ సాత్, టీవీ సీరియల్స్, మీర్జా గాలిబ్, కహ్కశాన్ వంటి చిత్రాలకు అతను తన సంగీతంలో హైలైట్ చేశాడు. జగ్జీత్ సింగ్ ధీమాన్ భారతదేశంలోని రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో నామ్ధారి సిక్కు పంజాబీ కుటుంబంలో ఫిబ్రవరి 8, 1941న జన్మించాడు. జాకీర్ హుస్సేన్ భారత 3వ రాష్ట్రపతి. హుస్సేన్ హైదరాబాద్లో ఫిబ్రవరి 8, 1897న జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా కయూమ్గంజ్కి వలస వచ్చాడు. హుస్సేన్ ఇటావా, ఉత్తరప్రదేశ్లోని ఇస్లామియా ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఉన్నత విద్య అలీఘర్లోని ఆంగ్లో మహమ్మద్దేన్ ఓరియంటల్ కాలేజ్లో అభ్యసించాడు. ఇక్కడ విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. హుస్సేన్ 23 సంవత్సరాల వయసులో ఢిల్లీ దగ్గర ఒక జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తర్వాత ఇతను విద్యాశాస్త్రంలో పిహెచ్డి చేసేందుకు బెర్లిన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ జీవితగాథ, కవితా సంగ్రహాలను క్రీడాకరించాడు. రణ్వీర్ సింగ్ బ్రార్ ఒక భారతీయ ప్రముఖ చెఫ్, మాస్టర్ షెఫ్ ఇండియా న్యాయమూర్తి, రచయిత, రెస్టారెంట్ ఓనర్, నటుడు. అతను ప్రముఖ టెలివిజన్ ఫుడ్ షోల హోస్ట్గా, నటుడిగా, మాస్టర్ షెఫ్ ఇండియాలో న్యాయ నిర్ణేతగా, తోటి షెఫ్లతో పాటుగా ప్రసిద్ధి చెందాడు. సంజీవ్ కపూర్, వికాస్ ఖన్నా, వినీత్ భాటియా, గరిమా అరోరా,
పూజా దింగ్రా లక్నోలోని అగ్రశ్రేణి హాస్పిటాలిటీ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన తర్వాత బ్రార్ విజయవంతమైన పాక వృత్తిలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాలకు పైగా విస్తరించాడు. రణ్వీర్ సింగ్ బ్రార్ ఫిబ్రవరి 8, 1978న లక్నో, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. సంతోష్ శివన్ ఒక ప్రముఖ భారతీయ సినిమాటోగ్రఫర్, దర్శకుడు, నిర్మాత. 2010లో సంతోష్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయన ఇప్పటిదాకా 45 సినిమాలకు, 41 డాక్యుమెంటరీలకు పనిచేశాడు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్ సహా వ్యవస్థాపకుడు. సినిమాటోగ్రఫర్గా సంతోష్కు 5 జాతీయ పురస్కారాలు లభించాయి. 2014 దాకా మొత్తం 11 జాతీయ పురస్కారాలు, 21 అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. సంతోష్ శివన్ ఒక కళాకారుల కుటుంబంలో 1964 ఫిబ్రవరి 8న జన్మించాడు. సంతోష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి శిక్షణ పొందాడు. ఇప్పటిదాకా 45కి పైగా సినిమాలు, 41 డాక్యుమెంటరీలు తీశాడు. అత్యధిక పురస్కారాలు పొందిన సినిమాటోగ్రఫర్ కూడా ఈయనే.